अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हैदराबाद बिलखुसूस तेलंगाना में विकला ने एडवोकेट इसराइल के मर्डर के खिलाफ कोर्ट में गैर हाजिर होकर एहतजाज किया। उन्होंने कहा है कि एडवोकेट प्रोटेक्शन एक्ट जल्द नाफिज किया जाए, नहीं तो एडवोकेट को दूसरा रास्ता अपनाना होगा। तमाम विकला ने तेलंगाना असेंबली जाकर तेलंगाना के वज़ीर आला से मिलकर एडवोकेट प्रोटेक्शन एक्ट नाफिज करने के लिए असेंबली पहुंच रहे थे। रास्ते में पुलिस ने सभी विकला को रोक लिया। अगर पुलिस एडवोकेट के कातिल को ऐसे ही रोकती तो आज ये हालात पैदा नहीं होते। आइए देखते हैं विकला ने क्या कहा है। हादसा हुआ, जो सीनियर जो एडवोकेट जो है इजराइल साहब, जो इनका जो हादसा हुआ, सवेरे सवेरे जो उन्होंने वॉकिंग को गए तो है, एक दुश्मन ने उनको दिन तमाम उनको हत्या कर लिया। तो ऐसा जो आगे ना अगर रिपीट नहीं होना बोले तो जो अब जो असेंबली चल रहा ना, वो असेंबली में एडवोकेट प्रोटेक्शन एक्ट बिल पास करने के लिए हम लोग पूरे एडवोकेट असेंबली को घेराव करने के लिए हम असेंबली के सामने आए हुए। वी डिमांड एडवोकेट प्रोटेक्शन एक्ट, वी डिमांड एडवोकेट प्रोटेक्शन एक्ट। ये पूरा बता दो। నిన్న జరిగిన ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా ఈ రోజు అన్ని స్టేట్ వైడ్ గా అన్ని కోర్టులు బహిష్కరణ చేయడం జరిగింది. నేటి కూడా చాలా హత్యలు జరుగుతున్నాయి అడ్వకేట్లపై. ఆ ట్రయల్స్ కూడా తొందరగా జరగడం లేదు. కావున ప్రభుత్వం అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ తొందరలో తీసుకొచ్చి ఏదైతే నిందితున్నారో వాళ్ళ కఠిన శిక్ష విధించాలని అడ్వకేట్ల డిమాండ్. మేము నిందితులను రక్షించే పనిలో మేము డిఫెన్స్ చేస్తుంటే మా మీదనే హత్యలు చేస్తే ఇక సమాజంలో న్యాయం చేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఈ ప్రభుత్వం ఇంటర్వ్యూ తీసుకుంటలేదు, పోలీస్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటలేరు. యాక్చువల్లీ బిఫోర్ 1 month he has given complaint to the police with regard to threatening by accused, but they are not take any initiate against the accused. కోర్టు బార్ అసోసియేషన్ నుంచి అడ్వకేట్లమంతా ఏకమై ఇక్కడ అసెంబ్లీ దగ్గర కూర్చోవడం జరిగింది. అడ్వకేట్లకు అసలు ప్రొటెక్షనే లేదు. మాకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కావాలా. మేము పొద్దున్న లేస్తే ఎంతో క్రిమినల్స్ ని కోర్టుకు వచ్చిన వాళ్ళని, దోషులని, నిర్దోషులని కాపాడతాము. అట్లాంటి మాకే న్యాయవాదులకి ప్రొటెక్షన్ లేకపోయింది. నిన్న ఐఎస్ సదన్ దగ్గర నడి రోడ్డు మీద ఒక అడ్వకేట్ ని కిరాతకంగా బ్రూటల్ మర్డర్ చేసిరు. ఇది మనం అసలు సమాజంలో ఉంటున్నామా లేకపోతే జూ పార్క్ లో ఉంటున్నామా అర్థమైతలేదు. దయచేసి మావేమున్నాయో అవి మా డిమాండ్స్ ని తీర్చమని ఒకటే అడుగుతున్నాం. ఓన్లీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వి వాంట్. ఆవాజ్ దో!